ఎవరు నాయకులు పోయినా ఏం కాదు. కానీ ఇప్పుడు కేసెస్ ఎందుకంటే చాలా కీలకమైన అంశము, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే అంటే కొద్దిగా అగ్రెసివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు, లేకపోతే అలాంటి స్పీచెస్ కానివ్వండి, కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు ఇవాళ జైలు బాట పట్టే పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నోటీసులు ఇప్పటికే వచ్చేసాయి. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు భయపడకుండా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది అన్నది దాని మీద ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరెవరిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయంతోనే ఆల్మోస్ట్ వైసీపీ నాయకులు బతుకుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఇష్యూ చూస్తే తన గతంలో కూడా వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి గతానికి ఇప్పటికీ ఆ కంపారిజన్ ఎట్లా మీరు ఇంకా? ఒక్కటైతే స్పష్టంగా చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కూడా భయపట్ల. మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం జైలుకి వెళ్ళడానికి. ఓకే, మా కార్యకర్తలు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. భయపడి ఎక్కడికి పారిపోవట్లా, భయపడి ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవట్లా, భయపడి ఢిల్లీ పోయి అమిత్ షా గారి దగ్గర పురంధేశ్వర్ గారిని పక్కన పెట్టుకొని లోకేష్ లాగా కాలు పట్టుకోవట్లా, మా నాన్నకి బెయిల్ ఇప్పించండి అని. సో వెళ్తాం జైలుకి, మళ్ళీ వస్తాం, మళ్ళీ పెడితే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. మీరు ఇంటర్వ్యూలకి ఒక 15 రోజులు 20 రోజులు దూరంగా ఉంటాం. అంతకుమించి చేసేదే ఉంది. ఇప్పుడు మా కార్యకర్తలు చాలామంది అరెస్ట్ చేశారు, వాళ్ళు జైలుకి వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ వచ్చారు. జైలుకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. నందిగం సురేష్ గారు 5 నెలలు పోయాడు జైలుకి, మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి తిరుగుతున్నారు కదా. సో మాకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పంపించారు, దాదాపు 3 నెలలు ఎంతో, మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు. సో ఏమైంది? సో కొన్ని రోజులు దూరంగా ఉంటాయేమో. అంతకుమించి అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడటం ఏంటి? అరెస్టులకు చేస్తే భయపడి ఢిల్లీ పోయి దాక్కుంటాం. లోకేష్ కట్టంటే వాళ్ళకి అలవాటేమో. అమ్మో మన అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవడం పవన్ కళ్యాణ్కి ఏమో. సో 16 నెలలు జైల్లో పెడితేనే మేము ఎవరి దగ్గరకు పోలా, మహా అయితే ఇంకో 2-3 నెలలు పెడతారు, తర్వాత ఆయన బెయిల్ రావాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్టానే ఉన్నాడు, ఎవరి దగ్గరకు పోలా. సో ఈరోజు జైలు గురించో కేసుల గురించో అసలు ఆలోచనే లేదు, మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. సో మా నాయకులు ప్రజాక్షేత్రంలో ఈరోజు బలంగా ఉన్నారు. ఇంకోటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఆ కుటుంబంలో ఉన్న 4 బయటకు వస్తారు. ఇప్పుడు దాకా 4 బయటకు రావట్లా, ఒక్కళ్ళే పోరాడుతున్నారు ఆ కుటుంబంలో. ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ అరెస్ట్ చేశారు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి రేపొద్దున వాళ్ళు ఇంకో 4 తిరిగి చెప్పి ప్రచారం చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతుగా తిరిగే పరిస్థితి. అంతకుముందు ఏంది? సో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఈరోజు అట్లా ఉండదు కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భార్యని మీరు చూసుంటారు మొన్నటి దాకా, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉంటారు, హౌస్ వైఫ్గా. కానీ ఈరోజు ఏంది అరెస్ట్ చేస్తే ఆమె బయటకు వచ్చి ఖచ్చితంగా రేపొద్దున ఆమె కూడా తిరిగి ప్రచారం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా పోరాటం చేస్తారు కదా. అంటే ఒకళ్ళని అరెస్ట్ చేస్తే ఆ కుటుంబంలో 4 బయటకు వస్తారు. సో బలం ఇంకా పెరిగిద్ది, ఇంకా ప్రచారం చేయటం ఇంకా ఉధృతయిద్ది. ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చినా 2 పెడతాం. సో దాని గురించి అసలు నథింగ్. వీళ్ళని చూసి ఎవడు భయపడతాడు. కానీ ఆత్మస్థైర్యం ఉంటున్నారు. ఎందుకంటే గతంలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసిన అంటే పోలీస్ ఆఫీసర్లకి మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద కేసులు అయ్యాయి. తర్వాత మీ పార్టీకి అనుబంధంగా పనిచేసిన, అంటే వల్లభనేని వంశీ మీ పార్టీ ఎమ్మెల్యే కాదు, బట్ అనుబంధంగా పనిచేసిన సార్ అట్లాంటి వాళ్ళ మీద కేసులు అయినాయి. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు మీకోసం పనిచేసిన వాళ్ళందరికీ మీద కేసులు అయినాయి. ఇట్లాంటప్పుడు వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉంటుందా? ఇప్పటికిప్పుడు ఆల్రెడీ రెడ్ బుక్ 2.0 వచ్చింది, అందులో భాగంగానే వీళ్ళందరూ అరెస్ట్లు అవుతాయి. నెక్స్ట్ కొడాలి నాని లైన్లో ఉన్నారు, పేర్నాని అంటున్నారు. మేబీ పేర్నానికి వాళ్ళని ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి మేబీ ఆయన సేఫ్ అయిపోయినట్టు. అట్లా నెక్స్ట్ లిస్ట్లో మీ పేరు కూడా ఉంది, మేబీ ఆల్రెడీ డేట్లు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నట్టున్నారు మీ అరెస్ట్కి సంబంధించి కూడా. సో అలాంటి ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం ఎట్లా వస్తుందంట? నేను ఒకటి ఫస్ట్ బేసిక్గా, అంటే నా వయసు తక్కువ, నాకు రాజకీయ అనుభవం కూడా తక్కువే ఉండొచ్చు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు అనేది ఉంటాయని ప్రిపేర్ అయితేనే రాజకీయాల్లోకి ఉండాలి. రాజకీయాల్లో గోడ మీద పిల్లుల్లాగా ఉంటే కేసులు ఉండవు. రాజకీయాల్లో పోరాడితే కేసులు ఉంటాయి. దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి నిజాయితీగా పోరాడాలనుకున్నప్పుడు కేసులు ఉంటాయి అనేది మనం మెంటల్గా ప్రిపేర్ అయితే ఏ ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ ఇంట్లో మెంటల్గా ప్రిపేర్ చేశా. ఖచ్చితంగా ఏదో రోజైతే అరెస్ట్ చేస్తారు వాళ్ళు అనేది ప్రిపేర్ చేస్తున్నా. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. సో నేను అన్నట్టుగా ఖచ్చితంగా సార్, ఇప్పుడు మనం ఓ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు అవతల మనకి వ్యతిరేకులు ఖచ్చితంగా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళు ఏంది మన టార్గెట్ చేయాలని చూస్తారు. అది నాట్ ఓన్లీ మీ, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలని చూస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు బలంగా వాయిస్ వినిపించే వాళ్ళని ఎందుకు చేయరు? సో ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు మనం వాళ్ళు కేసు పెడతారులే అని చెప్పి మాట్లాడకుండా ఉంటే ఇంకా రాజకీయాల్లో ఉంటుంది. దానికి తప్పుకొని ఇంట్లో కూర్చొని వ్యాపారాలు చేసుకోవడం బెటర్ కదా. సో ఖచ్చితంగా మా ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతిందో, జైలుకి వెళ్ళొస్తే ఇంకా పెరిగిద్దేమో సార్, ఇంకా బలంగా పోరాడతామేమో. ఎందుకంటే ఎట్లయినా వెళ్ళనే ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినాక ఏదో ఒక విధంగా మళ్ళీ మనం కూడా టార్గెట్ చేయాలనే ఆలోచనతో ఉంటాం కదా. మనం టార్గెట్ చేసినప్పుడు
మనకు అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటాం. మన ఎవడో ఒక దెబ్బ వేస్తాడు అనుకోండి ఈరోజు, రేపొద్దున వాడు ఎక్కడ దొరుకుతాడని మనం చూడమా? ఎస్, ఏదో కొట్టాడు అని చెప్పి తీసేసుకొని వెళ్ళిపోం కదా, లేకపోతే ఇంకో చెంప చూపిస్తాడు కూడా కొట్టడానికి మనం గాతి మాత్రం కాదు కదా. అవును. సో ఖచ్చితంగా వాళ్ళు మనం దాడి చేశారనుకోండి మన మీద, వాడు ఎప్పుడు దొరుకుతాడని మనం చూస్తాం కదా. సహజంగా మానవ నైజం కదా. సో అట్లానే మేము ఎందుకు వదులుతాం? ఈరోజు వాళ్ళు కేసులు పెడితే మేము చాలా బలంగా ఉన్నాం. మా బలం మొన్న ఎలక్షన్స్ కంటే ఇంకా పెరిగింది. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ 9 నెలల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ చూసిన తర్వాత ఈవెన్ తెలుగుదేశం వాళ్ళే భయపడుతున్నారు. తెలుగుదేశం వల్లే ఈ లోకేష్ రెడ్ బుక్ని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీన్ని రేపొద్దున లోకేష్ వాళ్ళ మీద వదలలేడు ఏంటి? ఓకే, ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద వదిలాడు రెడ్ బుక్ని, అధికారుల మీద వదులుతున్నాడు. రేపొద్దున జనసేనల మీద వదులుతాడు. రేపొద్దున లోకేష్కి సపోర్ట్గా లేని తెలుగుదేశం వాళ్ళ మీద వదులుతాడు. ఏదైతే వాళ్ళ సామాజిక వర్గం మీద కూడా వదులుతున్నాడు. తలసిల రఘురామ్ గారి మీద 3 కేసులు పెట్టారు. ఓకే, ఆయన 1996లో అనుకుంటా లాస్ట్ కేసు ఆయన మీద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కేసు లేదు ఆయన మీద. సో ఆయన మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు పెట్టారు, ఓ మర్డర్ కేసు పెట్టారు, మొన్న ఈ మధ్య గుంటూరు మిర్చియాడికి సంబంధించి కేసు పెట్టారు. సో ఆయన కమ్మ సామాజిక వర్గం, జగన్ గారికి దగ్గరగా ఉంటాడు. తర్వాత దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గం, ఆయన మీద పెట్టారు. కొడాల నాని కమ్మ సామాజిక వర్గం, ఏదైతే వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గం, పోసాని కృష్ణమురళి కమ్మ సామాజిక వర్గం. సో అంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా లోకేష్ వదలట్లా. అంటే లోకేష్కి మద్దతుగా లేకపోతే అతను కమ్మ, కాప, రెడ్డి ఇంకొకలా కాదు, ఎవరినైనా వేసేస్తా, ఎవరినైనా రెడ్ బుక్తో ప్రకారం వేసేసి జైల్లో పెడతా అనే కోణంలో వెళ్తున్నాడు. అప్పుడు ప్రజానికి ఇంకా అర్థం కదా. సో లోకేష్ని సమర్థించేటటువంటి కులంలో కూడా వ్యతిరేకత వస్తుంది కదా. సో కొన్ని రోజులు పోయినాక ఇంకా ఉధృతవుతుంది. సో వెయిట్ అండ్ సీ, కొన్ని రోజులు ఓపిక పట్టాలంతే. సో వాళ్ళ కేసుల దానికి ప్రిపేర్ అయి ఉన్నాం, దాని గురించి ఆలోచనే లేదు. బయటకు వచ్చిన మళ్ళీ తెల్లారి నుంచే మాట్లాడుతూ స్టార్ట్ చేస్తా. సో 9 నెలల్లో మీరు వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, వాళ్ళేమో మంచి పాలన కొనసాగుతుంది, అందుకే ప్రజలు మాకు అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్స్ దానికి రిఫ్లెక్షన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మీరేమో వ్యతిరేకత అన్నారు, అనుకుంటే కనీసం మొన్న ఓడిపోవాలి కదా. మరి ఉత్తరాంధ్రలో ఓడిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో టీచర్స్కి సంబంధించినట్టు తెలుగుదేశం పార్టీ ఏం గెలవలేదు కదా. వాళ్ళు తెలుగుదేశం జనసేన మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్ రవివర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఓడిపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రవివర్మకి వాళ్ళు పాకాలపాటి రఘువర్మకి వాళ్ళు మద్దతు ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా అన్ని వీడియోలు మీకు తెలుసు, ఆయన మద్దతు ఇచ్చింది. ఓడిపోయారు. మరి అది వ్యతిరేకత కదా. 2, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాల, అంటే 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ పోటీకి దూరంగా ఉంది. బికాజ్ ఆఫ్ ద కేసులు. ఎందుకు? మేము పోటీకి ఉంటే ఇంకా మా నాయకుల మీద ఎక్కువ ఇంకా కేసులు పెట్టి ఇంకా వేధింపులు చేస్తారు. సో ఈ 1-2 ఎమ్మెల్సీలు పోతే నష్టమేం లేదు కదా, ఎందుకు కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని మేము మంచి డెసిషన్ తీసుకున్నాం. సో మేము పోటీ చేయకపోతేనే వాళ్ళకి చొక్కలు చూపించారు టీచర్లు. సో పట్టభద్రుల దగ్గరకు వచ్చేటప్పటికి మీకు తెలుసు ఆడ ఎన్ని జరిగింది సార్. చివరి 2 గంటలు 24% పోలింగ్ ఎక్కడ జరిగిద్ది, ఎట్లా జరిగింది చెప్పండి. చివరి 2 గంటల్లో 24% పోలింగ్ జరిగిద్దా? పట్టభద్రుల్లో అంతకుముందు 45% పోలింగ్ జరిగితే గుంటూరు కృష్ణాకి ఈసారి 65%, 25% ఎట్లా పెరిగింది? 24-25% పెరిగింది. ఎట్లా పెరిగింది? సో ఉత్తరాంధ్రలో 19 ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, ఉమ్మడి ఈస్ట్ ఉమ్మడి వెస్ట్ గోదావరిలో 19% పెరిగింది గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికలకి పోలింగ్కి ఇప్పటికి. ఎట్లా పెరిగిద్ది? రిగ్గింగ్ చేయకపోతే పెరిగిద్దా? ఓకే. సో పల్నాడు లాంటి చోట 92% పట్టభద్రులు వచ్చి ఓట్లు వేస్తారంట. ఇది కామెడీ అనరు. సో దాన్ని గెలుపుని వాళ్ళు గెలుపు అనుకున్నారు అనుకో, సంబరపడండి, ఇప్పుడు నష్టం లేదు కదా. 2 సీట్లు మీకు పెరిగినాయి అంతే కదా. మా సీట్లు ఏం కాదు కదా కోల్పోయినాయి మేము. సో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మేము 9 నెలల్లో బాగా చేసాం, ఈ 2 ఎలక్షన్లో చూపించిందంటే అలానే ఉండమంటున్నా. అలా వాళ్ళు ఉండటం మాకు మంచిది.